3 గంటలకు ప్రజాపాలన సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లపై చర్చించనున్నారు. గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేయనుంది సర్కార్. అభయహస్తం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రజల నుంచి ఏ స్కీమ్కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయనే దానిపై డిస్కషన్ జరగనుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో పథకాల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. స్కీమ్ల అమలుకు విధి విధానాలపై చర్చించనున్నారు. 3 గంటలకు ప్రజాపాలన సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లపై చర్చించనున్నారు. గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేయనుంది సర్కార్. అభయహస్తం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రజల నుంచి ఏ స్కీమ్కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయనే దానిపై డిస్కషన్ జరగనుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో పథకాల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. స్కీమ్ల అమలుకు విధి విధానాలపై చర్చించనున్నారు. 3 గంటలకు ప్రజాపాలన సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంబంధిత అధికారులు హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లపై చర్చించనున్నారు. గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేయనుంది సర్కార్. అభయహస్తం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రజల నుంచి ఏ స్కీమ్కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయనే దానిపై డిస్కషన్ జరగనుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో పథకాల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. స్కీమ్ల అమలుకు విధి విధానాలపై చర్చించనున్నారు. ఇక భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ సబ్ కమిటీ భేటీ డీటెయిల్స్ ఏంటి? ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి దాని మీద ప్రత్యేకంగా ఒక కేబినెట్ సబ్ కమిటీని నిర్వహించారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ మధ్యాహ్నం సెక్రటరియట్లో భేటీ అవుతుంది. ప్రధానంగా ఇందులో ఈ ప్రజాపాలనకు సంబంధించి వచ్చినటువంటి దరఖాస్తుల మీద దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కోటికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కోటికి పైగా ఈ అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. మరి వచ్చిన దరఖాస్తులను ఎట్లా మనము ఈ అమలు 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాం కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, ఏ దానికి ఎక్కువగా వచ్చాయి? ఆల్రెడీ 6 గ్యారెంటీలో ఒకటి ప్రస్తుతం అమలవుతుంది కాబట్టి ఇంకా మిగతా 5 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏ దానికి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టవచ్చు ఎట్లా అనే దానిపైన ఇవాళ చర్చించే అవకాశం అయితే ఉన్నది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టితో పాటు శ్రీధర్ బాబు, తర్వాత పొంగులేటి, ఈ ముగ్గురు కూడా ఇవాళ భేటీ అయితే దాంతోపాటు సంబంధిత అధికారులు, ఈ సమీక్షలో సంబంధిత అధికారులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఇందులో అయితే ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఏ పథకము ముందుగా అమలు చేస్తే బాగుంటుంది, ప్రజల నుంచి మేజర్గా ఏ పథకాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది, ప్రజలకు ఏది ముందుగా మనము అమలు చేస్తే వాళ్ళకు యూజ్ఫుల్ అవుతుందనే దాని మీద చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇప్పటికే ఏదైతే ఈ 200 యూనిట్లు విద్యుత్కు సంబంధించి ఫ్రీగా ఇస్తామని చెప్పారు. దాంతోపాటు ఈ అయితే గృహజ్యోతి కింద గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500 సబ్సిడీ కిందనే ఇస్తామని చెప్పారు. సో ఈ 2 కూడా వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ 2 ముందుగా అమలు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కనబడుతుంది. దానికి సంబంధించి కూడా విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏంటి, అసలు ఎన్ని వచ్చినాయి, ఈ దరఖాస్తులు ఎన్ని వచ్చినాయి అనే దానిపైన కూడా ప్రధానంగా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే ఈ అర్హుల ఎంపిక అనేది గ్రామాల వారీగా గ్రామ కమిటీలు వేసి అక్కడే ప్రజాప్రతినిధులు, తర్వాత ఉన్నత అధికారులు అక్కడే ఉండి దగ్గర ప్రజల ఏదైతే గ్రామాల వారికి వేసినటువంటి కమిటీ ఉంటుందో ఆ కమిటీ ముందే అదే గ్రామంలో డైరెక్ట్గా అర్హుల ఎంపిక చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ గ్రామాల కమిటీల సంబంధించి కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఈ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుందో, ప్రభుత్వం అమలు చేయబోతుందో ఈ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి అందాలి, ఏ ఒక్కరికి కూడా అందలేదనే ఆరోపణలు రావద్దు, ఎక్కడి నుంచి కూడా ప్రజల నుంచి, ప్రధానంగా అర్హులైనటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ మొదటిసారిగా ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో వచ్చిన దరఖాస్తులు ఏ దానికి ఎక్కువ వచ్చాయి, సో వాటిని ఎప్పటి నుంచి మనం అమలు చేస్తే బాగుంటుంది, సో ఇంకా ముందు వచ్చే నెలలో కూడా 2 పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఏ పథకాలు అమలు చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన
విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏం చేయాలనే దానిపైన ఇవాళ అధికారులతో చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక మనకు ఈ ప్రధానంగా ప్రజల నుంచి ఈ 6 గ్యారంటీల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలామంది ఇళ్ల కోసము దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ అవి దరఖాస్తుల వరకే పరిమితాయి కాబట్టి ఈసారి చాలామంది కూడా మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఎట్లా మరి ఈ దరఖాస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి దీంట్లో దాదాపు 25 లక్షలకు పైగా దరఖాస్తులు కేవలం ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని చెప్పేసి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మరి ఎట్లా చేస్తావు, ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేయాలి, దీనికి సంబంధించి ప్రధాన ఏ పథకం అమలు చేయాలన్నా ముందుగా నిధులు అనేది చాలా అవసరం. ఆ నిధులు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా సవాల్గా మారింది కాబట్టి ఈ నిధుల సేకరణ కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ ముందుగా అమలు చేసే పథకాలకు సంబంధించి ఎంత అవసరం అవుతుంది, దానికి సంబంధించి నిధుల సేకరణ ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఇవాళ మొదటిసారిగా సచివాలయంలో సమావేశమయ్యే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఈ పూర్తిగా ఈ దరఖాస్తులకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా సీఎంతో చర్చించిన తర్వాత వచ్చే నెలలో 2 పథకాలను మాత్రం మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు